ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క లైఫ్ లో అతి పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. అలాగే వీరు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు. అయితే ఏ వ్యక్తులు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు, వారు ఎటువంటి నష్టాన్ని మీకు కలిగించాలని ప్రయత్నం చేస్తున్నారు, అలాగే మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకి ఏప్రిల్ 9వ తేదీ బుధవారం యొక్క దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ఈ కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, రహస్య స్వభావులు, మనసులో ఉన్నది అస్సలు బయటికి చెప్పరు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ కన్యా రాశి వ్యక్తులకి చూస్తే కనుక, ఊహించని పరిణామాలు, ఊహించని సంఘటనలు మీ యొక్క లైఫ్ లో కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి సమస్యకు పరిష్కారం దొరకదని మీరు భావించినటువంటి ఒక పెద్ద సమస్యకు ఈ రోజు దినఫలాల ప్రకారం పరిష్కారం అయితే లభించబోతుంది. అది ఆర్థిక సమస్య కావచ్చు, కుటుంబ జీవితానికి సంబంధించిన సమస్య కావచ్చు, ఒక పెద్ద సమస్యకైతే పరిష్కారం లభించబోతుంది. అలాగే చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి వ్యక్తులను ఈ రోజు మీరు కలుసుకోబోతున్నారు. అటువంటి ఒక సంఘటన జరుగుతుంది. అనుకోకుండా వారు మీకు తారసపడతారు. ఈ విధంగా ఊహించని సంఘటనలు మీ యొక్క లైఫ్ లో జరుగుతాయి. కానీ చాలా కాలంగా మిమ్మల్ని ద్వేషిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు మీపైన ఒక కుట్ర చేస్తున్నారు. మీరు చెయ్యని తప్పు మీరు చేసినట్లుగా చిత్రీకరించే ప్రయత్నమైతే చేస్తున్నారు. మీరు పనిచేసే చోట కాని, మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కాని, దూరపు బంధువుల్లో కాని ఆ వ్యక్తులు ఉన్నారు. మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. నలుగురిలో మిమ్మల్ని అవమానపరచాలని ఒక ప్లాన్ వేస్తున్నారు. జాగ్రత్త పడండి. మీరు ఏ తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఎవరి కారణంగా మీరు భయపడకుండా నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి. అటువంటి అవకాశం కూడా ఎవరికీ ఇవ్వకండి. అలాగే మీరు నిజాయితీగా నడుచుకోండి. నిజాయితీ లేని వ్యక్తులతో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా సహవాసం చేయకండి. ఒకవేళ సహవాసం చేశారంటే దాని తాలూకు ప్రతిఫలాన్ని మీరు ఖచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరి వల్ల లేనిపోని సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంది. ఈ విధంగా కొన్ని ప్రతికూలతలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం విదేశాలకు వెళ్లాలని ఎవరైతే ఈ మధ్య కాలంలో ప్రయత్నం చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి అనుకూలమైనటువంటి రిజల్ట్ రాబోతుంది. ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అలాగే ఎవరైతే భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న వ్యక్తులు ఉన్నారో ఈ రోజు ఒక మంచి అవకాశం మీ ముందుకు రాబోతుంది. టెండర్లు వేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారికి టెండర్లు పొందుకునే అవకాశం కూడా మీకు రాబోతుంది. అలాగే ఏదైనా గవర్నమెంట్ ప్రాజెక్టు మీకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది. అలాగే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త పడండి. అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.